అందరికీ నమస్తే అండి. మరండి చాలామంది గెలవడం అంటే చదువులోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, రాజకీయంలోనూ గెలవడం అంటే అదే గెలుపనుకుంటారు. కానీ అది కాదండి. జీవితంలో గెలవడం అంటే మనుషుల్ని గెలవడం కాదు. వారి మనసుల్ని గెలవడం. ముందుకెళ్ళడం అంటే జనాన్ని తోసుకొని ముందుకెళ్ళడం కాదు. జనాన్ని కలుపుకొని ముందుకు పోవడం. ఇక దైవభక్తి అంటే దేవాలయానికి వెళ్ళడం, దేవుడిని పూజించడం ఒకటే కాదండి. దేవుడు చూస్తున్నాడనే భయంతోటి ఏ తప్పులు చేయకుండా ఉండటం, ఎవరిని మోసం చేయకుండా ఉండటం, అలాగే తన స్వార్థం కోసం ఇతరులను ముంచకుండా ఉండటం. అంతే కాదండి, సహాయం చేసిన వారిని సంకుచితంగా, స్వార్థంగా విమర్శించకుండా ఉండటం. ఇంకా చెప్పాలంటే మానవత్వంతో అవసరంలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయటం, నిజాయితీగా, నిస్వార్థంగా ఉండటం. అది ముఖ్యం గదా! ఇతరులకు ఆదర్శంగా ఉండటం. మనం చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి గానీ, ఇంకోళ్ళని చూసి మనం తప్పులు నేర్చుకోకూడదండి. తప్పులు చేసేవాళ్ళని చూసి తప్పులు నేర్చుకోకూడదు. మంచి చేసేవాళ్ళని చూసి మంచి నేర్చుకోవాలి. చివరాఖరికి నేను చెప్పేదేంటంటే, మన జీవితం ఎలా ఉండాలంటే, మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయంలో మనం శాశ్వతంగా బతికుండడం. అవునా కాదా? మరి మీరు అవునంటే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. చివరగా అందరికీ ఓ విజ్ఞప్తండి. నా వీడియోలు చూస్తున్నారు గదా! నాకు తెలిసినవి డే టు డే ప్రాబ్లమ్స్ అలాగే మోటివేషనల్ టాక్స్ ఇలాంటివన్నీ ఛానల్‌లో నా రానా డైలీ టాక్స్‌లో షేర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా రానా డైలీ టాక్స్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లేదా అది కూడా నచ్చకపోతే కూడా చెప్పండి. నేను కంటెంట్ మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 10 మంది చూస్తేనే కదా నాకు కూడా సాటిస్ఫాక్షన్, నాకు కూడా సంతోషంగా ఉంటది. తృప్తిగా ఉంటుంది. అంతే తప్ప ఇంకో ఉద్దేశ్యం కాదండి. ఇంకోటేంటంటే టైమ్ పాస్ వేరే యాక్టివిటీస్ లేకుండా దీంట్లో కాస్త మైండ్ డైవర్షన్ మనశ్శాంతిగా కూడా ఉంటుంది. మనసుకి శాంతిగా ఉంటుంది. అంతే తప్ప ఇంకో ఉద్దేశ్యం లేదండి. దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. కనీసం అది భూషిపండిలాగా ఎళ్తుంది. దాన్ని ఎక్స్‌ప్రెస్‌లాగా నడిపించడానికి మీ సపోర్ట్, మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి నా వీడియోలను ఆదరిస్తారని, రానా డైలీ టాక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశించుతాను. ఆశించడంలో తప్పు లేదు కదండీ! మరో మంచి వీడియోతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.